మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? మీ కేంద్ర పార్టీ నాయకత్వం ఏం చేస్తోంది? రాజశేఖర రెడ్డి అక్రమంగా తప్పుడు పద్ధతుల్లో నీటిని తరలించుకొని పోతుంటే దాన్ని చూస్తూ కూర్చున్న రాహుల్ గాంధీది కూడా తప్పు కదా, దాన్ని చూస్తూ కూర్చున్న సోనియా గాంధీది కూడా తప్పు కదా, దాన్ని చూస్తూ కూర్చున్న కేంద్ర ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ది కూడా తప్పు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ట్రీట్ చేయట్లేదా? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని అనుకోవట్లేదా? రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్ణయాలుగా చూడరా? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలుగా చూడరా? పైగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని అక్రమంగా తరలిస్తున్నారనే కారణంతో ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చింది, కేంద్రంలోను రాష్ట్రంలోనూ. అదే కారణంతో మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు. ఆ కారణంగానే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి విభేదాలు వచ్చాయి. సో ఆ విషయం తెలంగాణ సమాజం ముందుంది. ఈ సందర్భంగా అసలు నీళ్లు తరలించుకుపోతున్నారా లేదా అనే విషయం మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తమ పాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని తప్పుపడుతూ, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయాలు తీసుకుంటే మీరు ఎక్కడ దాక్కున్నారు అంటూ మాట్లాడుతున్నారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది, బయటకు వచ్చింది, అందరూ చూశారు. సో బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేయడమో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఒప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఏం జరిగిందనేది ఆన్ రికార్డ్ చరిత్ర అది. పోతిరెడ్డిపాడు అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చింది క్యాబినెట్ నుంచి. బట్ అదే టైంలో ఈరోజు మీతో పాటు డయా షేర్ చేసుకున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ డీకే అరుణ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు మీ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారితో పాటే ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడు సైలెంట్గానే ఉన్నారు. సో మీ మంత్రివర్గ సహచరులు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సహచరులు, వాళ్ళు ఇప్పుడు మీతోటే ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు కూడా తప్పుపట్ల. మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎవరూ తప్పుపట్ల.